హాయ్ ఆల్, వెల్కమ్ టు ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. ఇవాళైతే మనం బడ్జెట్ గురించి, గ్రాసరీస్ బడ్జెట్ గురించి మాట్లాడుకుందామండి. గ్రాసరీస్ బడ్జెట్ ఏంటి అంటే, మనం మంత్లీ గ్రాసరీస్ అయితే ఖచ్చితంగా కొనాల్సిందే కదండి. ఖచ్చితంగా ఎవరింట్లో అయినా గ్రాసరీస్ యూస్ చేయాల్సిందే. అలాంటి గ్రాసరీస్ మనం 10% డిస్కౌంట్లో ఎలా తీసుకోవచ్చు ఎవ్రీ మంత్ అనేది మనం ఏ డేట్లో కొంటే వస్తాయి, ఎప్పుడు కొనాలి, ఏ కార్డ్ యూస్ చేస్తే వస్తాయి, నేను మీకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి. వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడైతే మునక్కాయల చెట్టు ఉంది మా మేడ పైన, చూసారు కదా. మొన్న అయితే కాపు 100 పైన ఉన్న మునక్కాయలు ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగుంటాయి మునక్కాయలు కూడా. ఇక్కడైతే నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. 1/2 kg చికెన్, 1/2 kg రైస్, హోల్ గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, చికెన్ గరం మసాలా, బిర్యానీ మసాలా కలిపేసి నేను ఒక స్పూన్ తీసుకున్నాను. గీ, ఇంకా వచ్చేసి పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ, పెరుగు, ఇవన్నమాట. నా దగ్గర స్టోన్ ఫ్లవర్ లేదు. మీ దగ్గర స్టోన్ ఫ్లవర్ ఉంటే అది కూడా కొంచెం వేసుకోండి. కేజీకి మెజర్మెంట్స్ అయితే కనుక 1 kg రైస్కి 250 grams పెరుగు, 300 grams ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వేగాలన్నమాట. బ్లాక్ కలర్లో వేగకూడదు. బ్లాక్ కలర్లో వేగితే ఏంటంటే బిర్యానీ చేదు వస్తుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్లోనే వేగాలి. అలా వేగాలంటే మీరు ఆనియన్స్ సేమ్ సైజులో కట్ చేసుకుంటే మీకు అన్నీ ఈవెన్గా వేగుతాయి అన్నమాట. ఇవన్నీ వేసుకొని సాల్ట్ వాటర్లో కనుక ఓవర్ నైట్ చికెన్ కనుక నానబెట్టి పెట్టారంటే మీకు చికెన్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందండి. లేదు మీరు మార్నింగ్ కనుక తెచ్చుకున్నారంటే కొంచెం ఎర్లీగా తెచ్చుకోండి. ఒక 2 hours కనుక నానితే కనుక చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది. రైస్ ఒక 1 hour నానబెట్టాలి. ఇవన్నీ బాగా మ్యారినేట్ చేయాలి. ఇలా బాగా కలపడం వల్ల ఏంటంటే చికెన్ పీసెస్కి ఆ మసాలా అనేది బాగా పట్టుకుంటుంది. బాగా పట్టుకొని టేస్ట్ అనేది తినేటప్పుడు మీకు ఆ ముక్కలో అర్థమవుతుంది. ఆ జ్యూసీనెస్, ఆ ఉప్పు, కారం, ఆ మసాలాలు అన్నీ చికెన్కి బాగా పట్టుకుంటాయి అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు బర్త్డే పార్టీస్ అలాంటివి కనుక ఉంటే మీరు నైటే కనుక ఒక 1 kg 2 kg చికెన్ తెచ్చేసుకొని 1 kg 6 to 7 మెంబర్స్కి సరిపోతుంది కరెక్ట్గా. మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఎంతమంది అయితే అంత చికెన్, రైస్ కాదు కానీ చికెన్ మాత్రం ఇలా మ్యారినేట్ చేసి నైటే పెట్టేసుకోండి. మీకు మార్నింగ్ ఒక 1/2 hourలో బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. జస్ట్ 1 hour బిర్యానీ రైస్ సోక్ చేసుకొని అది జస్ట్ సాల్ట్, ఆయిల్, కొంచెం నిమ్మరసం యాడ్ చేసి నానబెట్టిన బియ్యము బాయిల్ చేసుకొని ఈ చికెన్ పైన వేసేయడం అనమాట. దమ్ పెట్టేస్తే 10 minutes హై ఫ్లేమ్లో, 10 minutes లో ఫ్లేమ్లో కనుక పెట్టి 15 minutes రెస్ట్ ఇచ్చాక బిర్యానీ అయితే అయిపోతుందన్నమాట. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే ఫ్రైడ్ ఆనియన్స్ వేపడానికి కొంచెం టైం పడుతుంది. దానికి మించి ఇంకా అసలు చాలా ఈజీ అండి ఇది. ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయంటే ఇంకా మీకు బిర్యానీ చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. ఇక్కడైతే నేను ఆనియన్స్ వేపిన ఆయిల్ ఉంటుంది కదా, అదే వేసుకోవాలి. ఒక 4 to 5 tablespoons సరిపోతుంది. గీ కూడా ఒక స్పూన్ వేసాను. అన్నీ మ్యారినేట్ చేసాక ఆయిల్ చూసారు ఎలా పైకి వచ్చిందో, అలా బాగా అన్ని మసాలాలు పట్టించాలన్నమాట. ఇక్కడైతే సాల్ట్ వాటర్లో కొంచెం ఆయిల్ వేసాను, నిమ్మరసం వేసాను. నిమ్మరసం వేయడం వల్ల ఏంటంటే రైస్ వైట్గా వస్తుంది. ఇంకా అవన్నీ వేసేసిన తర్వాత రైస్ 80% కుక్ అయింది ఫస్ట్ లేయర్లో, 90% కుక్ అయింది సెకండ్ లేయర్లో వేసేసేయండి. లాస్ట్లో ఏం చేస్తారంటే ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేయకపోయినా ఏం కాదండి, ఉంటే వేయండి, లేకపోయినా ఏం కాదు. లాస్ట్లో మాత్రం గీ కంపల్సరీ వేయండి. కొంచెం వాటర్ తీసుకొని మనం రైస్ బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది కదా, ఆ రైస్ బాయిల్ చేసిన వాటర్లో కొంచెం పసుపు వేసి పైన కొంచెం వేయండి. దానివల్ల ఏంటంటే మీకు రెస్టారెంట్లో కొంచెం ఎల్లో కలర్ వస్తుంది కదా, అది అలా వస్తుంది. ఒకవేళ మీకు నచ్చలేదంటే అది స్కిప్ చేసినా ఏం కాదు, కానీ కొంచెం వాటర్ అయితే పైన అలా వేసుకోవాలి. ఆ రైస్ బాయిల్ చేసిన వాటర్ ఒక 5 spoons అలా వేసుకొని మీరు దమ్ పెట్టేసుకున్నారంటే, ఆ వాటరే పైన పెట్టేస్తారంటే బిర్యానీ ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి చికెన్ ఎంత టెండర్గా ఉడుకుతుందో చూపిస్తాను మీకు. రైస్ చూసారు ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. మీకు రెస్టారెంట్లో లాగే వస్తుందండి. కాకపోతే 3 steps ఫాలో అవ్వాలి. ఫస్ట్ వచ్చి చికెన్ సాల్ట్ వాటర్లో మ్యారినేట్ చేయాలి. సెకండ్ వచ్చేసి మ్యారినేట్ చేసిన ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి. థర్డ్ వచ్చేసి మసాలాలన్నీ ఒక 1 hour మ్యారినేట్ చేసుకోవాలి. 1 to 2 hours. ఓవర్ నైట్ అయితే ఇంకా మంచిది.
మళ్ళీ వచ్చి రైస్ మాత్రం 80% కుక్ అయింది ఫస్ట్ లేయర్లో, 90% కుక్ అయింది సెకండ్ లేయర్లో వేశారంటే మీరు ఇంక ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే మాత్రం మీకు బిర్యానీ సూపర్గా వస్తుందండి. ఇంక మీరు రెస్టారెంట్కి అసలు వెళ్ళరు, అంత బాగుంటుంది బిర్యానీ. హోల్ గరం మసాలాలో మాత్రం కొంచెం స్టోన్ ఫ్లవర్ వేయండి, ఇంకా టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. కొంచెమే వేయాలి, అది ఎక్కువ వేయకూడదు. నేనైతే ఇక్కడ బిర్యానీ రెడీ అయిపోయింది. ఆద్యకి లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను. పెసరపప్పు, బియ్యం, క్యారెట్, పొటాటో, కొంచెం ఆకుకూర కూడా వేసాను అనమాట. పోపు పెట్టేశాను అంతే. ఆద్యకి పంపించాను, కొంచెం నెయ్యి వేసి పోపు పెట్టేశాను. రోజు ఒక జ్యూస్ అయితే ఉంటుంది. ఆ జ్యూస్ అయితే ఇక్కడ చేస్తున్నాను. అయితే నేను షుగర్ వేయట్లేదు, హార్లిక్స్ వేస్తున్నాను. హార్లిక్స్ వేసి మీరు షుగర్ వేయాలి, చిన్నపిల్లలకి ఇవ్వాలి అంటే కనుక కలకండ ఉంటుంది కదా, మనం దేవుడి దగ్గర పెడతాము, అది కొంచెం వేయండి, మీకు స్వీట్నెస్ వస్తుంది. ఎందుకంటే పిల్లలకి షుగర్ కొంచెం అవాయిడ్ చేయండి. దగ్గులు ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయి కదా, ఎందుకంటే మనం ఎంత అవాయిడ్ చేసినా వాళ్ళు ఏదో ఒకటి తింటారు. ఇంకా మనం ఇలాంటి వాటిల్లో కూడా ఎక్కువ షుగర్ వేస్తే ఇంకా ఎక్కువ షుగర్ కంటెంట్ వెళ్ళిపోయి దగ్గు, జలుబులు ఇలా వస్తున్నాయి. నేనైతే కొంచెం కేర్ తీసుకుంటాను షుగర్ దగ్గర, కొంచెం భయం నాకు, పడ్డాను చాలా దానివల్ల, అందుకని కొంచెం షుగర్ తక్కువ వాడుతున్నాను. ఇంకా కూడా ఆద్యకి జలుబు తగ్గదు ఇలా చేసినా కూడా. ఇక్కడైతే మేము అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే ఫినాక్స్ మాల్కి వెళ్ళాము. ఫినాక్స్ మాల్ నేను నా లైఫ్లో చూసిన ఫస్ట్ మాల్, బిగ్గెస్ట్ మాల్ ఇదేనండి. ఫస్ట్ మాల్ ఇదే, బిగ్గెస్ట్ మాల్ ఇదే. నా పెళ్ళి కాకముందు ఫస్ట్ మాల్ ఇక్కడికి వచ్చాను నేను. అప్పుడు చదువుకునేదాన్ని, చెన్నైలో జాబ్ చేసేదాన్ని. అప్పుడు ఒక 2 months ఉన్నాను. నేను చూసిన పెద్ద మాల్ అండి అప్పట్లో. అప్పుడు ఈ మాల్ చూసి ఎంత ఎగ్జైట్ అయ్యానో నాకే తెలుసు. ఇప్పుడైతే ఆ ఎగ్జైట్మెంట్ లేదు, రెగ్యులర్గా చూసి చూసి అలవాటు అయిపోయింది. అప్పుడు నాకు క్లూ కూడా లేదు మేము ఇక్కడికి వస్తాము అని చెప్పి. అదే డెస్టినీ అనుకుంటా. ఒకసారి మాల్ మొత్తం చూపిస్తాను మీకు. మాల్ అయితే చాలా పెద్దది, అన్ని బ్రాండ్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ అన్ని ప్రీమియం బ్రాండ్స్ ఉంటాయి. మొబైల్స్కి సంబంధించి, బట్టలకు సంబంధించి. మేమైతే ఇవాళ ఎందుకు వచ్చామంటే గ్రాసరీస్ కొనడానికి ఇంత పెద్ద మాల్కి వచ్చాము. ఇందులో స్మార్ట్ బజార్ ఉందండి, మాకు ఇదే కొంచెం దగ్గర అనమాట. అందువల్ల మేము ఏంటంటే మంత్లీ వన్స్ వస్తాము, లేదంటే ఒక్కొక్కసారి 2 monthsకి ఒకసారి గ్రాసరీస్ తీసుకుంటాను. అది ఏంటో మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఏంటంటే ఒక్కొక్కసారి క్రెడిట్ కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుందండి, 10% ఆఫ్ ఇస్తారనమాట. అదేంటంటే ఇప్పుడు కొత్తగా పెట్టిన ఆఫర్ ఏంటంటే రిలయన్స్ క్రెడిట్ కార్డ్ ఉంటుంది కదా, దాని పేరు వచ్చి SBI రిలయన్స్ రూపే క్రెడిట్ కార్డ్ అనమాట. అదేంటంటే ఇయర్కి 1 lakh స్పెండ్ చేస్తే యాన్యువల్ ఛార్జెస్ అనేవి 500 rupees వేవ్ ఆఫ్ అయిపోతాయి. మీకు వెల్కమ్ వోచర్ కింద 500 మీకు క్యాష్ బ్యాక్ వస్తుందన్నమాట. అయితే మనం ఖచ్చితంగా 1 lakh స్పెండ్ చెయ్యము, మాకు అంత ఖర్చు అవ్వదు అంటే మీరు ఏం చేస్తారంటే 25,000 స్పెండ్ చేస్తే 25,000 కూడా తీసుకోవచ్చు లిమిట్, 75,000 తీసుకోవచ్చు, 80,000 తీసుకోవచ్చు, 1 lakh వరకు తీసుకోవచ్చు అనమాట. మీరైతే 25,000 అయితే తీసుకోవచ్చు, ఎందుకంటే 25,000 అయితే మనం ఖచ్చితంగా స్పెండ్ చేస్తాము. మంత్లీ మనకి గ్రాసరీస్ అంటే ఖచ్చితంగా 3,000 rupees అయితే కన్ఫర్మ్ అవుతాయి కదా. అయితే మీరు 25,000 కనుక తీసుకున్నారంటే 10 monthsకి 3,000 2,500 వేసుకున్నా సరే మనకి 1 yearకి అయిపోతుంది. కాబట్టి మీరు 25,000 లిమిట్ అయితే తీసుకోవచ్చు. దానివల్ల మీకు 500 గిఫ్ట్ వోచర్ కూడా వస్తుంది. 75,000 తీసుకుంటే 10% అనమాట, 750 వస్తుంది. 80,000 తీసుకుంటే 1,000 వస్తుంది. ఇక్కడ టీవీ చూసారండి ఎంత పెద్దగా ఉందో, 6 lakhs పైన, 6,30,000 ఎంతో ఉంది ఆ టీవీ. మా అద్దెకి ఆ టీవీ కావాలంట, వాళ్ళ డాడీ కొంటాను అంటున్నారు. అయితే మళ్ళీ ఆ కార్డులోకి వచ్చేద్దాం. ఆ కార్డ్ ఏంటంటే పెట్రోల్ మీద కూడా 1% డిస్కౌంట్ వస్తుంది. ఇంకా ఇది రూపీ కార్డ్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మెయిన్ అడ్వాంటేజ్ ఈ రూపీ కార్డ్లో మీరు నార్మల్గా ఫోన్పే, గూగుల్ పేకి లింక్ చేసుకున్న తర్వాత మీరు నార్మల్ షాప్స్లో కూడా పేమెంట్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది బెస్ట్ థింగ్ ఈ కార్డ్లో. అలాగైతే మనకి 25,000 అనేవి ఖచ్చితంగా స్పెండ్ చేస్తాం కదా ఇయర్లీ. 25,000 స్పెండ్ చేయకపోతే ఏమవుతుందంటే మనకు ఆ గిఫ్ట్ వోచర్ రాదు. 500 rupees గిఫ్ట్ వోచర్ ఉందా, అది రాదనమాట. ఖచ్చితంగా 500 rupees గిఫ్ట్ వోచర్ రావాలి అంటే మనము ఎంత పే చేస్తే అంటే యాన్యువల్ ఛార్జెస్ కూడా వేవ్ ఆఫ్ అయిపోతాయి అన్నమాట. ఇది కార్డ్లో ఉండే అడ్వాంటేజ్. ఇక్కడైతే మేము స్మార్ట్ బజార్కి వెళ్తున్నాము.
ఇందులో గ్రాసరీస్ అన్నీ మేము 20th కొంటామండి. ఎందుకంటే 20th మాకు కార్డు 20th బిల్ జనరేట్ అవుతుందన్నమాట. మేము 20th కార్డులో గ్రాసరీస్ తీసుకుంటే మేము పే చేయాల్సింది ఎప్పుడంటే, ఇది March 20 కదా, మేము పే చేసేది May 1కి పే చేస్తామన్నమాట. May 5th లోపు పే చేస్తాం. అంటే మాకు ఆల్మోస్ట్ 45 days టైం వస్తుందన్నమాట. ఈ 45 days లోపల మనం ఇంకేమన్నా ఖర్చులు ఉంటాయి కదండి, ఆ ఖర్చులన్నీ మనం ఈలోపు మనం మేనేజ్ చేసుకోవచ్చు. మేము ఎవ్రీ 2 monthsకి ఒకసారి గ్రాసరీస్ తీసేసుకుంటున్నాం. ఈ మధ్య అయితే ఏం చేస్తుందంటే 2 monthsకి ఒకసారి గ్రాసరీస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మాకు ఖర్చు ఎక్కడ ఎంత అవుతుందనేది తెలుస్తుంది. గ్రాసరీస్కి ఎంత అయిపోయింది కదా, మిగిలిన వాటికి ఎంత అవుతుందని ఒక లిమిట్ ఉంటుంది. 45 days తర్వాత ఈ బిల్ కట్టాలి అని మేము లిమిట్ చేసుకుంటున్నాం అమౌంట్ని. మంత్ ఎండ్ వచ్చేసరికి ఆ క్రెడిట్ కార్డు బిల్ ఇంత వస్తుంది అని. అదైతే మాకు చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ ఈ టిప్ కనుక మీకు యూజ్ అయితే మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా బడ్జెట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కన్ఫామ్గా తెలుస్తుంది అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ అండి.